నుంచి 6 వచనాలు చదువుకున్నాం. నా కుమారుడా, నా ఉపదేశము మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములు శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలుక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందు, మానవుల దృష్టి యందు నీవు దయనుంది మంచివాడమని అనుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనగా నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును. ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే. సహోదరుడు పరిచయం అవడం వలన ఇక ఈసీఐ పరిచయకు రావడం చాలా సంతోషకరం. మరి ముఖ్యంగా బట్టకాగులు సంఘస్థులు పరిచయం అవడం ఇంకా నాకు చాలా సంతోషం. మీతో సహవాసం చేయడానికి ఈరోజు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ మీకు అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా వినీత్కి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి వాక్యాన్ని చదువుకుని సామెతల గ్రంథము 3వ అధ్యాయము
1, 2, 3 వచనాలు నేను చదువుతాను. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయు. దయను సత్యమును ఎన్నడము నిన్ను విడిచి పోని. వాటిని కంఠభూషణములుగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకోను. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృప కలిగిన రాజా, వందనాలు, స్తోత్రాలు. చదువుకున్న లేఖన భాగాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దేవా, అల్పుడను అయోగ్యుడను మీ సులువు సాటును మరుగుపరిచి మీ మాటలు వినిపించమని సహాయం చేయమని వినేవారికి ప్రభువా మీ ఆశీర్వాదము అలానే దయచేయండి. కృప చూపుతాను. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, చదువుకున్న లేఖన భాగాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు అనేక శ్రేష్టమైనటువంటి భాగాలు మనం గమనిస్తాం. ఈ 3 వచన భాగాల్లోనే మనకు గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయము, నా కుమారుడా, నా ఉపదేశము మరొక, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొను. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేస్తాయి. ఈ మాటలు మనం ఎవరికి చెప్తాం? మనం ఇంట్లో మన పిల్లలకి చెప్పుకుంటాం కదా. ఇలాంటి గుణ లక్షణాలు కలిగి బిడ్డలు పెరగాలని తల్లిదండ్రులు ఆశపడతారు కదా. అదే ఆశ దేవుడు ఆశ కలిగి ఈ మాటలు రాయించాడు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞను హృదయపూర్వకముగా గ్రహించు. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగుతాయి. దీర్ఘాయువు ఇస్తాయి. ఏంది? దేవుని యొక్క ఉపదేశం. దేవుని యొక్క ఉపదేశము, దేవుని యొక్క ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొన్నప్పుడు దీర్ఘాయువు ఇస్తాయి. దీర్ఘాయువే కాదు, సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని కలుగు చేస్తాయి. మనల్ని పుట్టించింది ఎవరు? దేవుడేనా? మన తల్లిదండ్రులు కదా. కాబట్టి మనల్ని పుట్టించింది దేవుడే, మన తల్లిదండ్రులను పుట్టించింది కూడా, వాళ్ళ తల్లిదండ్రులను పుట్టించింది కూడా. కాబట్టి మారు మనసు పొందిన తర్వాత, క్రీస్తును అంగీకరించిన తర్వాత నిన్ను పుట్టించింది నీ దేవుడే, నీ తల్లిదండ్రులు. నువ్వు క్రీస్తును తెలుసుకున్న తర్వాత నువ్వు దేవుని బిడ్డ అయిపోయావు, దేవుని కుమారుడు అయిపోయావు. దేవుని ఆజ్ఞలు నీకు నిబంధనలుగా ఉన్నాయి. ఆ ఆజ్ఞల మీద నువ్వు నడుస్తూ ఉంటావు. ఆ ఆజ్ఞలే నీ జీవితాన్ని నడిపిస్తూ ఉంటాయి. ఆ ఆజ్ఞను నువ్వు నేర్చుకొని నిత్య నిబంధనగా నిత్యము దాని మీద నీ యొక్క అనుదినము జీవితాన్ని గడపాలి. అందుకనే అంటాడు, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేస్తాయి. సుఖజీవముతో గడుపు సంవత్సరాలు. సుఖము లేని సంవత్సరాలు గడుపుతూ ఉన్నారు చాలా మంది. దిగులు, విచారము, అనేక కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, వ్యసనాలు. వారి జీవితంలో నిత్యము సుఖము లేవు, బాధలే, నిత్యము బాధలే. ఎందుకు అంటే దేవుని ఆజ్ఞను నిర్లక్ష్యం చేస్తా ఉంటారు. దేవుని ఉపదేశాన్ని వారు నిరంతరము నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దేవుని కుమారత్వాన్ని వారు స్వీకరించలేరు. ఎందుకు అంటే పాపము వారి హృదయంలో ఉంది. పాపము వారి హృదయంలో ఉంది. దేవుడు అంటాడు కదా, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా అంటాడు. వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీ,
ఎవరు వేయలేరు రాయ, ఒక్కరు కూడా వేయలేరు. మీలో పాపము లేని వారు ఎవరైనా ఉన్నారా? ఉంటే మొదటి రాయి వేయమన్నప్పుడు ఒక్కరు కూడా వేయలేకపోయారు. అమ్మా, నేను కూడా నిన్ను శిక్షించను, పాపము చేయకుండా జాగ్రత్తగా ఉండు అన్నప్పుడు ఆ ఆజ్ఞను అంగీకరించి హృదయపూర్వకంగా స్వీకరించి మారు మనసు పొంది దేవుణ్ణి అంగీకరించి దేవుని బిడ్డగా తయారైంది. కాబట్టి ఆ ఆజ్ఞను అంగీకరించాలి, హృదయపూర్వకంగా స్వీకరించాలి, దేవుని స్తుతించాలి. కాబట్టి మనమైతే తల్లిదండ్రులకు పుట్టాము కాదంటాం లేదు, పాపములో పుట్టాము, పాపములోనే పెరిగాము, పాపములోనే మరణిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల నుంచి క్రీస్తు మన హృదయాలకు స్వీకరించబడ్డాడు. ఎప్పుడైతే మన హృదయంలోకి స్వీకరించబడ్డామో, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టామో, యేసయ్య మన హృదయంలోకి వచ్చాడు, దేవుని బిడ్డగా అంగీకరించబడ్డాము. ఎందరైతే ఆయన నందు విశ్వాసం ఉంచుతారో, తన నామందు విశ్వాసం ఉంచు వారందరూ దేవుని కుమారులుగా ఉండుటకు ఆయన అనుగ్రహించినాడనే వాక్యం మనం 1:9 మనం చదవగలం. యోహాను సువార్త. ఇక్కడ దీర్ఘాయువు, సుఖ జీవముతో గడుపు సంవత్సరములు, శాంతిని నీకు కలుగు చేస్తాను అంటున్నాడు. శాంతిని నీకు కలుగు చేస్తాను. ఇంకా 3వ వచనంలో దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము. దయా సత్యం, దయా సత్యం, వీటన్నిటిని గురించి వివరించాలి అంటే అనేక పాఠాలు మనకు చెప్పుకోవచ్చు. దయాసత్యం ఉండాలి ప్రతి విశ్వాసికి. ఈ రెండు లేదంటే సత్యము మనల్ని ఎప్పుడు స్వతంత్రులుగా చేస్తుంది. సత్యము ఒక మాట కరెక్ట్ గా మాట్లాడినప్పుడు ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా ఉండగలం. అబద్ధం చెప్పాం అనుకో, ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఇంకొక అబద్ధాన్ని చెప్పాల్సి వస్తుంది, ఎన్నో అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. తద్వారా బానిసం అయిపోతావు. మనశ్శాంతి ఉండదు, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. అక్కడే అన్నాడు కదా 2వ వచనంలో, శాంతిని నీకు కలుగు చేయును అన్నాడు. ఎప్పుడు? ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొన్నప్పుడు, ఉపదేశాన్ని మరవకుండా ఉన్నప్పుడు, దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేస్తాడు. ఈ వెండి బంగారాలు కాదు, కంఠభూషణాలు. వెండి బంగారాలు ఎంత ఉన్నా అదే దయ సత్యం, ఇవి కంఠభూషణాలుగా ఉంటే అంతకన్నా ఆనందము, అంతకన్నా శాంతి, అంతకన్నా సమాధానం ఇంకేమీ అవసరం. ఇక్కడ అంటున్నాడు, దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణములుగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. ఇవే నీకు ఈరోజు వాగ్దానాలు. మేరీ షాలోమ, ఈ వాగ్దానాల మీద నువ్వు కట్టబడి నీ బ్రతుకును కొనసాగించాలి. దయాప్రాప్తురాలా అన్నాడు కన్యక మరియమ్మ. ఎంత ధన్యురాలో ఆమె. లోకరక్షకుడు నీ యొక్క గర్భములో ఉద్భవిస్తాడు. ఆమె ఎంత పవిత్రాలుగా ఉండకపోతే ఆమెను ఎన్నుకుంటాడు. ఎంత దయా కరుణ జాలి కలిగినటువంటి విశ్వాసి. జ్ఞాపకం చేసుకో, దయా సత్యము కంఠభూషణాలుగా నీకు ఉండాలి. ఎన్నడూ విడిచిపెట్టకూడదు.